ఇక్కడ సో యాంకరింగ్ చేస్తున్నాడు మళ్ళీ అనిపించకుండా ఉండటానికన్నా 2 years గ్యాప్ తీసుకుంది బుల్లితెరకు అసలు వద్దు. బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు యాంకర్ ప్రదీప్ మనకు కనిపించకూడదు, ఓన్లీ హీరో ప్రదీప్ కనిపించాలి మనకి. లేదు అసలు అట్లాంటిది ఏమి ఒకటి మానేసి ఒకటి చేయాలి నేనేమో అనుకోలేదు. లాస్ట్ ప్రీవియస్ డిసెంబర్ వరకు నేను డాన్స్ షో ఫినాలే వరకు అది చేసేసాను ఆ సీజన్. సో కమిట్మెంట్స్ ఫినిష్ చేసిన తర్వాత ఈ సినిమాకి కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది నా టైం. బికాజ్ మేము ట్రావెల్ చేస్తున్నాము, డిఫరెంట్ లొకేషన్స్లో తీస్తున్నాము, అండ్ యంగ్ టీమ్ అందరం కొత్త వాళ్ళం. సో టీమప్ అయి ఉన్నాము. ఏదో నా డేట్స్ వచ్చినప్పుడు నేను షూటింగ్కి వచ్చి నేను చేసుకుని వెళ్ళిపోయే పొజిషన్ అనుకోండి, మిగతా డేట్స్లో నేను టీవీ చేసుకుంటాను. ఇక్కడ అలా కాదు. అంటే 5 days షూట్ చేస్తున్నామంటే దానికి 10 days ముందు ప్రిపరేషన్. లుక్ అండ్ ఫీల్ ఏం చేద్దాం, ఏ లొకేషన్లో తీస్తున్నాము, అక్కడ తీయగలమా లేదా, కండిషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, డేట్స్ ఏంటి, ఇవన్నీ వి ఆల్ వర్క్ టుగెదర్ అందరం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రోజు ప్రదీప్ మాచిరాజు అంటే కొన్ని పేజీలు ఉన్నాయి చదువుకోవడానికి. సో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ప్రదీప్ కి మంచి ఫ్యాన్స్, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, అమ్మమ్మలు కూడా. అవును. సో మరి ఊరికే రాదు కదా, కష్టం ఇదంతా. 12 గంటలు నిలబడి 15 గంటలు నిలబడితే అది ఆయనకు వచ్చిన సక్సెస్, ఊరికే రాలే. అంటే ఈ లైన్ ఆఫ్ వర్క్లో మన ప్రోడక్టే ఇంతే కనిపిస్తుంది. మనం చేసేది ఏ వర్క్ అయినా ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ ఫుటేజ్ ఫైనల్ కట్ ఇంతే ఉంటుంది. బట్ దాని వెనకాల ఇంత వర్క్ లోడ్ ఉంటుంది, ఇంతమంది పీపుల్ వర్క్ ఉంటుంది. సో యా, నాకు ఎవరైనా ఈ జాబ్ ఈజీ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్